వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు ఇద్దరు వెధవాయిలు. బైరాగి కోతిలా కిచకిచ నవ్వి, అవునండోయి, మునుపు ఈ సంత మీద పెత్తనం చేస్తూ పన్నులంటూ డబ్బులు గుంజుకునే దగుల్బాజీ వెధవాయి ఒకడు ఉండేవాళ్ళేండి. ఒకవేళ వీడిని చూసి మీరు వాడనుకుంటున్నారా ఏమిటి? వాడు కాదు, వీడు మోగవాడు, నా నౌకరు వెధవ. వాడేమో వీర్రాజు అని ఆ విధవాయిని నేనే ఇలా ఇలా కాలెత్తి తన్ని తరిమేశా అంటూ వీర్రాజుని కాలితో ఫటాఫటా తన్ని, అయినా ఇప్పుడు వాడి విషయం దేనికంటా అంటూ దీర్ఘాలు తీశాడు. రెండో వ్యక్తి, ఆహా, మరా రెండో వెధవాయి ఏడి అని అడిగాడు. వీర్రాజు ఉండబట్టలేక ఆ రెండో వెధవాయి బైరాగ్గాడిని ఇలా డొక్కలో కుమ్మి కుమ్మి తరిమేశానంటూ బైరాగి డొక్కలో పిడికిళ్లతో 2 కుమ్ములు కుమ్మాడు. బైరాగి కుయ్యో మొర్రోమంటూ కుక్కలా మూలిగి, వాళ్ల సంగతి ఎందుకంటా అని అడిగాడు. మొదటి వ్యక్తి వికవికా నవ్వి, ఒరే వెధవాయ్, ఈ ప్రకటన చూడగానే వాళ్లే గుర్తొచ్చారు. ఇలాంటి పరమచండాలపు ప్రకటనను ఆ వెధవాయిలు మాత్రమే తయారు చేస్తారు. ఒరే, ఈ సంత ఉన్నదే పశువుల అమ్మకానికి కదా, ఈ ప్రకటనలో అమ్మకానికి ఎందుకురా బడుద్దాయి అని అడుగుతూ లాగి గోబ మీద ఒక్కటి పీకాడు. ఆ దెబ్బకి దిమ్మ తిరిగి కళ్ళు బైర్లు కమ్ముతున్న బైరాగి గుడ్ల నీరు కుక్కుకుంటూ, తీసేయరా బడుద్దాయి, ప్రకటనలో నుంచి అమ్మకానికి అనే పదాన్ని తీయరా దరిద్రుడా అని అరిచాడు. వీర్రాజు చప్పున ప్రకటనలోని అమ్మకానికి అనే పదాన్ని కూడా కొట్టేశాడు. ఆ ప్రకటనలో పశువు అనే పదం మాత్రమే మిగిలిపోయింది. రెండో వ్యక్తి వీర్రాజు భుజం మీద మెచ్చుకోలుగా తట్టి, శభాష్, నువ్వురా తెలివైన వాడివి అన్నాడు. బైరాగి బొంగమూత పెట్టి, నేనింకా మహామహా తెలివైన వాడినిలేండి అన్నాడు గొప్పగా. వీర్రాజు అతడి వైపు చొరచొరా చూసి, నువ్వా తెలివైన వాడివా? నువ్వసలు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, మనిషివా పశువా అని అరిచాడు గొంతు చించుకొని. ఇంతకుముందు వీర్రాజుని తాను అన్న మాటలు ఇప్పుడు తనని తిరిగి అంటుండేసరికి బైరాగి బిత్తరపోతూ, ఎవరు నేనా అని ప్రశ్నించాడు. వీర్రాజు ఆవేశంతో ఇంకా ఏదో అనబోతూ ఉంటే, ఒరై వెధవాయిలు అన్న పిలుపు వినిపించింది. బైరాగి వీర్రాజు ఇద్దరూ ఒకేసారి తల తిప్పి చూశారు. పిలిచిన ఆ వ్యక్తి ముఖాన్ని ఆనవాలు పట్టేందుకు ప్రయత్నిస్తూ, ఎవర్ని అన్నాడు వీర్రాజు. మిమ్మల్నేరా వెధవాయిలు అంటూ ఆ వ్యక్తి ముసిముసిగా నవ్వి, తోడు దొంగల్లా ఇద్దరు వెధవాయిలు జంటగా భలే కుదిరారా అంటుంటే బైరాగి సిగ్గుపడుతూ, అంతా మీ దయ అన్నాడు. వీర్రాజు మండిపోతూ, నోర్ముయ్, ఆ మాట చెప్పడానికి నువ్వెవరు అని కసురుకుని తాను రెట్టింపు సిగ్గుపడుతూ, ఏదో అంతా తమరి దయ అన్నాడు వినయంగా. ఆ వ్యక్తి చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ, అస్తు అస్తు, ఇద్దరు వెధవాయిలు రెట్టింపు వెధవాయిలస్తు అని పలికి, అవునరే, ఇదేం సంతరా అని అడిగాడు. ఇద్దరూ ఒకేసారి పశువుల సంత అని చెప్పారు. ఆ వ్యక్తి తల పంకించి, ఆహా, మరీ పశువుల సంతలో ఏమమ్ముతారా అని అడిగాడు. ఇద్దరూ మళ్ళీ ఒకేసారి ఏకకంఠంతో పశువులు అని చెప్పారు. ఆ వ్యక్తి ఆహా అంటూ దీర్ఘాలు తీసి, పశువుల సంతలో అమ్మేవి పశువులైతే ఈ ఎద్దు మెడలో పశువు అని ప్రకటన కట్టిన వెధవాయి ఎవర్రా అని అడిగాడు. బైరాగి చటుక్కున చూపుడు వెలుతూ వీర్రాజుని చూపిస్తూ, వీడు అన్నాడు. వీర్రాజు పోటీగా బైరాగిని చూపిస్తూ, రాయించింది వీడు అన్నాడు. అంతే, బైరాగికి ఒళ్ళు మండిపోయి, అంటే రాయమంటే రాసేస్తావా, గడ్డి తినమంటే తింటావా అని రెట్టిస్తూ ఉంటే వీర్రాజు ఉక్రోషంతో, తింటాను రై తింటా, గడ్డి తింటా, గాదం తింటా, నా ఇష్టం అన్నాడు. బైరాగి పెట్టరేగిపోతూ, నీ ఇష్టమా, అంతా నీ ఇష్టమా, అయితే ఈ పశువుని ఈ పెద్ద మనిషికి 1 రూపాయికి అమ్మేస్తావా, ఉందా నీకు ఆ దమ్ముందా అని రెట్టించాడు. వీర్రాజు ఇంకా రెచ్చిపోతూ, అమ్ముతానురా అమ్ముతాను, నా పశువు నా ఇష్టం, నాకిష్టమైతే 1/2 రూపాయికైనా అమ్మేస్తానన్నాడు. బైరాగి హుంకరిస్తూ, ఏమిటి, నువ్వా 1/2 రూపాయికా దీన్ని అమ్మేస్తావా, అమ్మరా, దమ్ముంటే అమ్మరా అన్నాడు వెక్కిరిస్తూ. వీర్రాజు పటపటా పళ్ళు కొరుకుతూ, అమ్ముతానురా అమ్ముతాను, 1/2 రూపాయికే పశువుని అమ్మి నా దమ్మేమిటో ఇప్పుడే చూపిస్తానంటూ ఆ వ్యక్తి వైపు చూసి, ఇదిగో పెద్దాయన, నా పశువుని నీకు అమ్మేశా, దాని మెళ్ళో ప్రకటన తీసి ఈ వెధవ ముఖాన కొట్టు, నా చేతిలో 1/2 రూపాయి పెట్టు, పశువుని తొలుకుపో అంటూ చేయి చాపాడు.
ఆ వ్యక్తి వికవికా నవ్వి ఠపీమని రూపాయి బిళ్ళ వీర్రాజు చేతిలో పెట్టి ఎద్దు మెడలోని ప్రకటనను తీసి బైరాగి ముఖాన కొట్టి పశువు మెడకు తగిలించిన పలుపు తాడును పట్టుకుని, ఒరే ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర అందరూ రెండ్రా, రూపాయి ఈ వెధవాయి ముఖాన కొట్టేశా, పశువుని పట్టేశా అని అరిచాడు సంబరంగా. ఆ మాటలు విన్న వీర్రాజు ఉలిక్కిపడి అలా మారువేషాల్లో వచ్చి రూపాయికి తన పశువును కొట్టేసిన వాళ్ళు పరమానందయ్య గారి శిష్యులని గ్రహించి అంటూ నోరు తెరిచాడు ఆశ్చర్యంతో. సరిగ్గా అదే సమయంలో వీర్రాజు చేతిలో తళతళా మెరుస్తున్న రూపాయి బిళ్ళని చటుక్కున లాగేశారు ఎవరో. వీర్రాజు త్రుళ్ళిపడి అటు చూశాడు. రూపాయి బిళ్ళను లాగేసిన సంత గుమాస్తా పరిహసిస్తూ, ఇక్కడ అమ్మిన పశువుకి రూపాయి పన్ను కట్టాలి, ఇది ఇంకో రూపాయి కట్టి బయటికి కదులు అంటుంటే వీర్రాజు రుసరుసలాడుతూ, ఏంటి రూపాయి అమ్మకానికి రూపాయి పన్ను కట్టాలా అంటూ విస్తుపోయాడు. అదే సమయంలో 7 శిష్యులు ఎద్దును మచ్చిక చేసుకుంటూ, రారా సంబారా, నీకు రోజూ కడుపు నిండా గడ్డి పెడతాం, తొట్టి నిండా కుడితి పెడతాం అంటుంటే బైరాగి ఉక్రోషం పట్టలేక, పెడతారు మోపెడు గడ్డి తట్టెడు కుడితి ఎళ్ళెళ్ళు అంటూ వెటకారం చేశాడు. ఆ మాటకి పౌరుషం పొడుచుకొచ్చి వెనక కాలెత్తి బైరాగిని ఫట్మని ఒక తాపు తన్నింది ఎద్దు. బైరాగి కెవ్వున ఎగిరిపడుతుంటే శిష్యుల వెంట సంబరంగా నడిచింది ఆ ఎద్దు. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.